ఈ దినానికి మాకు కావలసినటువంటి మాటలను, నీ వాక్కును, నీ ఉపదేశమును మాకు అనుగ్రహించయ్యా అని ఒక నిమిషం దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తున్నాం ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ పాద సన్నిధికి వస్తున్నాం నాయన. గడిచిన రాత్రంతా కూడా నాయన చక్కటి నిద్రను కలుగు చేసి వేకువనే లేచి నిన్ను స్తుతించటానికి, ఆరాధించటానికి, నీ నామాన్ని ఘనపరచటానికి మీరు మాకు ఇచ్చినటువంటి సమయానికై స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తున్నాం ప్రభా. ఎంతైనా మీరు నమ్మదగిన దేవుడువు, నీతిమంతుడు, పరిశుద్ధుడు నాయన. తల్లి వలె, తండ్రి వలె ఆదరించే దేవుడు అయ్యా. అందుకై మీకు స్తుతులు, స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో నీ మాటల కోసమే ఆశతో మేమందరం ఎదురు చూస్తుండగా పరిశుద్ధాత్మ దేవుడా, మీరే మీ వాక్య భాగంలో నుండి మా అందరితో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. ఎవరు ఏ సమస్యతో ఉన్నారు, ఏ బాధతో ఉన్నారు, ఇదిగో దేవా, అట్టి వారందరితో మీరు మాట్లాడండి అయ్యా. మీ లేఖన భాగం సెలవిస్తుంది, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసినండి. ఈ దినాన నీ వాక్కు మమ్ములను బాగు చేయునుగాక. ఈరోజు మీ వాక్కు మమ్ములను బలపరచునుగాక. ఈరోజు మీ వాక్కు మమ్మల్ని స్థిరపరచునుగాక. మేము కోల్పోయిన వాటిని తిరిగి పొందుకునేలా నీ మాటలు మమ్మల్ని ఆయన ఇదిగో దేవా ప్రోత్సహించినట్టు మీరే కృపదైత్యమని ప్రార్థిస్తున్నామయ్యా. మేము ఎల్లప్పుడూ నీ ఎదుట మమ్మల్ని మేము తగ్గించుకొని దీనులుగా నీ ఎదుట మేము జీవించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నామయ్యా. దావీదు మహారాజు ప్రార్థించే రీతిగా నీ సన్నిధి నుండి నన్ను త్రోసివేయవద్దు, నీ ఆత్మ నా ఎదురు తీసివేయదన్నట్టు ప్రకారం నాయన మా జీవితం కూడా ఎన్నటికీ దేవా మీ సన్నిధి నుండి దూరం కాకుండా, మీ ఆత్మను కోల్పోకుండా నిత్యము మీ సన్నిధిలో జీవిస్తూ మీ ఆత్మ ద్వారా మేము బ్రతుకున్నట్లు మీరే మాకు కృపదైత్యమని ప్రార్థిస్తున్నాను. మాటలను వినకుండా అడ్డుగా, ఆటంకముగా, వ్యతిరేకముగా పనిచేస్తున్న ప్రతి విధమైన దురాత్మ శక్తులను, చీకటి శక్తులను, అంధకార శక్తులను యేసు సర్వశక్తి గల నామములో వాటిని గద్దిస్తున్నాను ప్రభా. నిద్రమత్తును తొలగించిన ఆయన మెలకును, చురుకుదనాన్ని దయచేసి నీ మాటలు శ్రద్ధతో ఆలకించుటకు, శ్రద్ధగా ధ్యానించుటకు మీరే మాకు సహాయము దయచేయమని ప్రార్థిస్తూ యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. పరిశుద్ధ గ్రంథంలో నుండి హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 37, 38, 39 వచనాలను చదువుకుందాం. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చును. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసమూలముగా జీవించును గాని అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషముండదు. అయితే మనము నశించుటకు వెనుక తీయువారము కాము గాని ఆత్మను రక్షించుకొనుటకు విశ్వాసము కలిగిన వారమై ఉన్నాము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో చదవబడినటువంటి వాక్య భాగంలో మనం జాగ్రత్తగా ఆలోచించినట్లయితే ఇక్కడ భక్తుడు రాయించినటువంటి మాటలను చూస్తే నిజంగా ఎంతో భయం వేస్తుంది. ఎందుకంటే దేవునిని మనము చూసి నమ్మలేదు. చూడకుండా ఎవరో ఒక సేవకుడు చెప్తే మనం జస్ట్ విశ్వాసము ద్వారా మనలను దేవునికి దగ్గర చేసేది విశ్వాసం. మనలను దేవుని నుండి వేరు చేసేది అవిశ్వాసం. అయితే ఇక్కడ గ్రంథకర్త చెప్పుచున్న మాట ఏమిటంటే, ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చుచున్నాడు. అంటే టైం చాలా
తక్కువగా ఉన్నది. ఉదాహరణకి మనము రైల్వే స్టేషన్‌కి వెళ్తాం. చాలా మటుకు మనం రైల్వే స్టేషన్‌కి ముందే వెళ్తాం. టైం ఉన్నదని తెలిసిన తర్వాత కొంచెం బయటికెళ్తాం. టైం దగ్గర పడిందన్నప్పుడు ఎక్కడికి వెళ్ళం. ఏదన్నా అవసరం ఉన్నా వెళ్ళం. ఎందుకంటే ట్రైన్ వచ్చే సమయం దగ్గరగా ఉంది, సమీపంగా ఉంది. అప్పుడు 100 పనులున్నా గానీ వాటన్నిటిని చేయటానికి ఇష్టపడం. ఎందుకంటే వచ్చే ట్రైన్ చాలా సమీపంగా ఉంది, దగ్గరగా ఉంది. ఒకవేళ దూరం బయటికెళ్ళామా వచ్చేసే ట్రైన్ మిస్ అయిపోతాం. అట్లనే ఇప్పుడు కూడా దేవుని రాకడ మనం ఒక్కసారి ఆలోచిస్తే బహు సమీపంగా ఉంది. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్న వాడు ఆలస్యము చేయక వచ్చును. అయితే దేవుని సమయము, దేవుని కాలము దగ్గరగా కొంచెముగా ఉన్నదని తెలిసినప్పుడు మన జీవితములో కాపాడుకొనవలసినది ఏమిటంటే విశ్వాసము. బైబిల్ సెలవిస్తుంది, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడైనుట అసాధ్యము. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడైనుట అసాధ్యము. 30 నుంచి చూస్తే, నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును. నీతిమంతుడు ఎలా జీవిస్తాడు? నీతిమంతుడు జీవించటానికి ఏం కావాలి అని ఆలోచిస్తే విశ్వాసము కావాలి. నీతిమంతుడు ఎలా జీవిస్తాడు? విశ్వాస మూలముగా జీవిస్తాడు. ఒక క్రైస్తవుడు ఈ లోకములో కేవలం దేవునిని నమ్మిన తరువాత కష్టమైన, నష్టమైన, కరువైన ఏదైనా గాని విశ్వాసం మూలముగానే జీవిస్తాడు. ఏబు జీవితములో అన్ని కోల్పోయాయి, కానీ అన్ని దూరమయ్యాయి, కానీ విశ్వాసం మాత్రం దూరం కాదు. ఆలోచించాలి. ఒక మాట చెప్పాలంటే క్రైస్తవుని యొక్క విశ్వాసు యొక్క జీవితం ఈ లోకములో కొనసాగించాలంటే విశ్వాసమే. విశ్వాసం ద్వారానే బ్రతుకుతున్నాడు, విశ్వాసం ద్వారానే జీవిస్తూ ఉన్నాడు. ఆ విశ్వాసమే మనం కోల్పోతే, ఆ విశ్వాసమును విడిచిపెడితే క్రైస్తవుడు చచ్చిపోయినట్టే లెక్క, విశ్వాసి మరణించినట్టే లెక్క. ఎందుకంటే నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. ఒక క్రైస్తవుడు గాని, ఒక విశ్వాసి గాని, ఒక సేవకుడు ఎప్పుడు చచ్చిపోతాడో తెలుసా? చాలాసార్లు మనం ప్రార్థన చేయకపోతే చనిపోతాం, వాక్యం చదవకపోతే చచ్చిపోతాం. కాదు, బైబిల్ ప్రకారము ఒక విశ్వాసి, ఒక క్రైస్తవుడు ఎప్పుడు మరణిస్తాడంటే విశ్వాసమును కోల్పోయినప్పుడు మరణించినట్టు. ఒక క్రైస్తవుడు ప్రార్థన చేయకపోతే చచ్చిపోలేడు. ఒక విశ్వాసి బైబిల్ చదవకపోయినా కానీ చనిపోడు. కానీ ఒక విశ్వాసిగాని విశ్వాసమును కాపాడుకోకపోతే, విశ్వాసమును కోల్పోతే క్రైస్తవుడు మరణిస్తాడు. చాలా మంది చదువురానోళ్ళు ఉన్నారు, బైబిల్ చదవటం లేదు, కానీ గొప్ప విశ్వాసం ఉన్నారు. ఆలోచించాలి. కొన్నిసార్లు మనం కొన్ని రోజులు ప్రార్థన కూడా చేయకుండా కొంతమంది జస్ట్ ఏదో జీవిస్తూ ఉంటారు. కానీ
మన జీవితంలో విశ్వాసం అనేది ఎప్పుడు కోల్పోతామో అప్పుడు మనం ఆధ్యాత్మికంగా మాత్రమే కాదు, శారీరకంగా కూడా మనం చచ్చిపోయినట్టే దేవుని దృష్టిలో. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుచున్న మాట ఏమిటంటే, నిజముగా మన జీవితంలో దినదినము విశ్వాసమును వృద్ధి చేసుకునే వారిగా ఉన్నామా, విశ్వాసమును కోల్పోయే వారిగా ఉన్నామా? యేసును నమ్మినప్పుడు ఉన్న విశ్వాసం ఎంత, ఈరోజు మనకున్న విశ్వాసం ఎంత? సంతోషంగా ఉన్నప్పుడు ఉన్న విశ్వాసం ఎంత, కష్టాల్లో ఉన్నప్పుడు మన విశ్వాసం ఎంత? మన విశ్వాసం అనేది పెరుగుతూ ఉందా, తగ్గుతూ ఉందా? కొన్నిసార్లు విశ్వాసాన్ని కోల్పోతున్నా. ఇంకో మాట చెప్పాలంటే, క్రైస్తవునికి విశ్వాసం కూడా ఊపిరి లాంటిది. క్రైస్తవునికి ఒక విశ్వాసికి విశ్వాసం ఒక ఊపిరి లాంటిది. బైబిల్ సెలవిస్తున్న మాట ఏమిటంటే, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైనుట అసాధ్యము. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. ఒకవేళ విశ్వాసము లేకపోతే క్రైస్తవుడు మరణించినట్టు. అతని యందు దేవుని ఆత్మ అంట సంతోషపడదంట. తర్వాత చూసినట్టయితే, నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలంగా జీవించును గాని అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషముండదు. మనము ఎప్పుడైతే దేవునిలో విశ్వాసమును కలిగి విశ్వాసముతో జీవిస్తామో దేవుని ఆత్మ మనలను బట్టి సంతోషిస్తుందంట. దేవుని ఆత్మ మనల్ని బట్టి ఆనందిస్తూ ఉంది. ఎప్పుడైతే మనము దేవుని మీద ఉన్నటువంటి విశ్వాసమును వెనుకకు తీస్తామో దేవుని ఆత్మకు సంతోషము ఉండదంట. దేవుని ఆత్మకు ఆనందము ఉండదంట. మనము విశ్వాసము నుండి దూరమైనప్పుడెల్లా దేవుడు మనల్ని బట్టి దుఃఖిస్తున్నాడు. దేవునిని బాధ పెడుతున్నాము. కాబట్టి దేవునిని బాధ పెట్టకుండా మనము జీవించాలంటే, దేవునిని దుఃఖ పెట్టకుండా మనము జీవించాలంటే, దేవుని మీద ఉన్న విశ్వాసమును ఎన్నటికి మనము వెనుకకు తీయకూడదు. విశ్వాసముని మనం వేరు కాకూడదు. దేవునికి దూరం కాకూడదు. ఎప్పుడైతే దేవుని పట్ల మన విశ్వాసము స్థిరంగా ఉంటుందో దేవుని ఆత్మకు సంతోషము కలుగుతుంది. మనము కూడా నీతిగా ఈ లోకములో జీవించగలుగుతాం. నిజమే, యేసు క్రీస్తు రాకడ వరకు మనము కాపాడుకోవలసింది ఏంటి తెలుసా? విశ్వాసము. అందుకే పౌలు భక్తుడు ఏమండు, నా విశ్వాసము నేను కాపాడుకుంటిని, నా పరుగు తుదముట్టించి తిని. చదువుమాట, ఏం కాపాడుకోవాలి? పరిశుద్ధ గ్రంథంలో నుండి తిమోతికి రాసిన పత్రిక 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 7-8 వచనాలు. మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకొంటిని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ అనుగ్రహించును. ఆమేన్. ఇక్కడ ఒక మాట చూడండి, మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకుంటిని.
పౌలు తన జీవిత కాలమంతా ఏం కాపాడుకున్నాడని ఆలోచిస్తే తన ప్రాణాన్ని కాదు, తన విశ్వాసమును కాపాడు. విశ్వాసము కోల్పోవటానికి చాలా మార్గాలు ఉన్నవి. కానీ పౌలు గారు తన ప్రాణాన్నైనా కోల్పోవటానికి, సువార్తను ప్రకటించటానికి తెగించాడు చాలా సందర్భాలలో. కానీ విశ్వాసమును కోల్పోవటానికి ఎక్కడ కూడా ప్రయత్నం చేయాలి. పౌలు తన జీవితంలో తన ప్రాణము కంటే తన విశ్వాసమును కాపాడుకున్నాడు. ఈ మాటలు వినాలి. ఈ మాటలు ఒక్కసారి మన మనసును తాకాలి. పరిశుద్ధుడైనటువంటి అపోస్తలుడైనటువంటి పౌలు గారు చెప్పుచున్న మాట, ఏం కాపాడుకున్నావు అని పౌలు గారిని అడిగితే, నేను నా విశ్వాసమును కాపాడుకున్నాను. చాలాసార్లు విశ్వాసులు అన్నారు, అయ్యా వెళ్ళొద్దు, నీ కోసం శత్రుల్ని ప్రాణాన్ని తీయటానికి వారు పొంచి ఉన్నారు, నిన్ను చంపాలని ఉపవాసం ఉన్నారు. పౌలు జీవితములో తన ప్రాణము కంటే దేవుని మీద ఉన్న విశ్వాసమే గొప్పగా అయింది. ఒక వ్యక్తి ప్రాణమును కోల్పోయినా పరలోకం వెళ్తాడు, కానీ విశ్వాసమును కోల్పోతే పరలోకం వెళ్ళడు. ఆలోచించండి. క్రైస్తవునికి తన ప్రాణము కంటే తన విశ్వాసమే గొప్పది. షడ్రక్, మెషక్, అబేద్నెగోలు ప్రాణాన్ని కోల్పోవటానికి సిద్ధంగా ఉన్నారు, కానీ విశ్వాసమును కోల్పోవటానికి మాత్రం వాళ్ళు సిద్ధంగా లేరు. ఈ మాటలు వింటున్న నీ జీవితంలో కూడా చాలాసార్లు విశ్వాసము కంటే ప్రాణానికి నువ్వు ఎక్కువ విలువిచ్చావు. చాలాసార్లు విశ్వాసమును కోల్పోవటానికి ఇష్టపడ్డావు, కానీ ప్రాణాన్ని కోల్పోవటానికి నువ్వు ఇష్టపడలేదు. అయితే దేవుడు అంటున్నాడు, ఒక వ్యక్తి మరణించినందుకు దేవుడికి బాధ కాదంట. ఒక వ్యక్తి విశ్వాసమును కోల్పోవటం దేవునికి బాధను కలిగిస్తుంది. పౌలు అంటున్నాడు, పౌలు సవాల్ చేస్తున్నాడు, నేటి తరానికి నేను నా విశ్వాసమును కాపాడుకున్నాను. ఈరోజు ఈ మాటలు వింటున్న మనమందరము కూడా దేనిని మనము కాపాడుకుంటున్నాము? ఏది మన జీవితంలో, ఆధ్యాత్మిక జీవితంలో మనము దేనిని కాపాడుకోవాలి, దేనిని భద్రం చేసుకోవాలి అని ఒకవేళ దేవుని అడిగితే విశ్వాసమును విశ్వాసము కాపాడుకుంటా. ఈరోజు దేవుని మీద ఉన్న విశ్వాసమును నువ్వు కాపాడుకుంటున్నావా? ఆ విశ్వాసమును కోల్పోతున్నావా? కష్టాలు రాగానే, ఏం దేవుడు నాకెందుకు ఈ కష్టాలు వస్తున్నాయి, నాకెందుకు ఈ శ్రమలు వస్తున్నాయి, నేనే పాపం చేశాను అని దేవుని అనుమానిస్తున్నావా? దేవుని మీద నీకు సందేహం కలుగుతుందా? అంటే కూర్చోబెట్టుకో, నీ విశ్వాసములు ఏదో లోపం ఉన్నది. నీ విశ్వాసములు ఏదో లోపం ఉన్నది కాబట్టి నీ నోటి నుండి అపనమ్మకమైన మాటలు వస్తున్నాయి, అవిశ్వాసపు మాటలు వస్తున్నాయి. ఏబు భక్తుడు ఏమన్నా తెలుసా? దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు, దేవుని నామానికి మహిమ కలుగును. గుర్తుపెట్టుకో, నీ దగ్గర నువ్వు ఏది కోల్పోయినా నువ్వు కోల్పోవచ్చు, కానీ విశ్వాసాన్ని నువ్వు కోల్పోవు. ఏబు జీవితంలో మొదటిగా తన ఆస్తిని కోల్పోయాడు, కానీ విశ్వాసమును కోల్పోయాడు.
ఏబు జీవితంలో అద్భుతమైన విషయాలు మనం ఆలోచించినట్లయితే, ఏబు యొక్క విశ్వాసమును సాతాను పాడు చేయుటకు 5 ప్రయత్నాలు చేశాడు. కానీ ఈ 5 ప్రయత్నాల్లో ఏబు సమస్తమును కోల్పోయాడు, కానీ విశ్వాసమును మాత్రం కోల్పోయాడు. క్రైస్తవుని జీవితంలో, విశ్వాస యొక్క జీవితంలో సాతాను మనకున్నటువంటి విశ్వాసమును పాడు చేయటానికి, నాశనం చేయటానికి వాడు 5 రకాల ప్రయత్నాలు చేస్తాడు. నంబర్ 1 మనం చూసినట్లయితే ఏబు యొక్క ఆస్తిని తీసేశాడు. ఏబు యొక్క ఆస్తిని సర్వనాశనం చేశాడు. కానీ సాతాను ఏబు యొక్క విశ్వాసాన్ని మాత్రము తాకలేకపోయాడు. ఈ మాటలు గట్టిగా పట్టుకోవాలి. ఈ మాటలు బలంగా పట్టుకోవాలి. మన జీవితంలో ఏది కోల్పోయినా విశ్వాసము కోల్పోవటానికి వీలు లేదు. మన జీవితంలో ఏది దూరమైనా విశ్వాసం అనేది ఎన్నటికీ దూరం కాకూడదు. ఏబుకున్న ఆస్తి చూస్తే తూర్పు దిక్కున ఉన్న వారందరిలో ఏబే గొప్ప దిక్కుకే, దేశం కాదు, 4 దిక్కులుంటే తూర్పు దిక్కుని ఎవరయ్యా ధనవంతుడంటే ఒక దిక్కుకే ధనవంతుడు. అలాంటి ధనము కలిగినటువంటి ఏబు జీవితంలో సాతాను ఏబుకున్నటువంటి విశ్వాసాన్ని పాడు చేయటానికి తనకున్నటువంటి ఆస్తి మొత్తాన్ని సర్వనాశనము చేసినప్పటికీ ఒక్క పాయింట్ కూడా ఏబు విశ్వాసమును కోల్పోలేదు. ధనము కోల్పోయినప్పుడు, ఆస్తి నష్టము జరిగినప్పుడు ఎన్నోసార్లు మన జీవితంలో విశ్వాసాన్ని కూడా కోల్పోయాం. ఆస్తి నష్టమైనందుకు మన జీవితంలో విశ్వాసానికి ఎక్కడ కూడా డ్యామేజ్ కలగకూడదు. విశ్వాసానికి ధనానికి ఏ లింకు ఉండకూడదు, ఏ సంబంధం ఉండకూడదు. నీకున్న ధనము, నీకున్న ఆస్తి అంతస్తును నీ విశ్వాసమును పాడు చేసేవిగా ఉండకూడదు. బైబిల్లో ఇంకొక మాట, అద్భుతమైన మాట ఉంది. మొదటి శతాబ్దపు క్రైస్తవులంట వారు తమ ఆస్తిని కోల్పోయినప్పుడు సంతోషించారంట. ఒక అదే అధ్యాయం చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 34వ వచనం. ఎలాగనగా మీరు ఖైదులో ఉన్నవారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైనదియు స్థిరమైనదియునైన స్వాస్థ్యం ఉన్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోవుటకు సంతోషముగా ఒప్పుకొంటిరి. ఆలోచించు ఒకసారి. నీ జీవితంలో ఎప్పుడైనా కానీ ఏదైనా కోల్పోయినప్పుడు విశ్వాసమును కోల్పోయావా? మరలా ఒకసారి ఒక దైవజనుని చెప్తున్నాను, నీ జీవితంలో ఏది కోల్పోయినా కానీ విశ్వాసమును ఎన్నటికీ కోల్పోకూడదు. డబ్బు ఉన్నా విశ్వాసం ఉండాలి, డబ్బు పోయినా విశ్వాసం ఉండాలి. ఆస్తులు ఉన్నా విశ్వాసం ఉండాలి, ఆస్తులు కోల్పోయినా కానీ విశ్వాసం ఉండాలి. నీ ఆస్తి, నీ ధనము ఎన్నటికీ నీ విశ్వాసమును
కోల్పోయేదిగా ఉండకూడదు. నీ విశ్వాసమును పాడు చేసేదానిగా ఉండకూడదు. ఏమని చూస్తే మీ ఆస్తి కోల్పోవుటకు సంతోషముగా ఒప్పుకుంటిరి. కాబట్టి నీ విశ్వాసమును ఎప్పటికి ధనంతో లింకు చేయొద్దు. నీ విశ్వాసమును నీకున్న ఆస్తికి లింకు చేయొద్దు. ఎందుకంటే కొన్నిసార్లు ఆస్తులు అనేవి ఉండొచ్చు, ఓడిపోవచ్చు. నువ్వు దానికి లింకు చేసావా, ధనము పోయినప్పుడు నీ యొక్క విశ్వాసం కూడా కోల్పోయే ప్రమాదం ఉంది. ఎందుకంటే ధనము సమస్త కీడులకు మూలము. ధనమును నమ్ముకుని వాడు పాడైపోవును. పరిశుద్ధ గ్రంథములో ఉండే తిమోతి పత్రిక. ఎందుకంటే ధనానికి విశ్వాసానికి కొంతమంది లింక్ పెడతారు. కొందరి విశ్వాసం ధనము మీద ఆధారపడి ఉంటది. నీ విశ్వాసము ధనము మీద ఆధారపడి ఉండకూడదు. ఉంటే ఏమో తెలుసా, ధనమును బట్టి కొన్నిసార్లు నీ విశ్వాసాన్ని కోల్పోతావు. చదువుదాం ఒకసారి. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయము 7వ వచనం నుండి మనం చదువుతాం. 7 నుండి 10 వచనాలు శ్రద్ధగా వినాలి. మనం ఈ మనం ఈ లోకంలోనికి లోకంలోనికి ఏమీయూ తేలేదు, దీనిలో నుండి ఏమీయూ తీసుకొని పోలేము. కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందము. ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను, ఉరిలోను, అవివేక యుక్తములను, హానికరములునైన అనేక దురాశలలోను పడుదురు. అటివి మనుషులను నష్టములోను, నాశనములోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిది. ఈ మాటలు ఆలకించాలి. కొన్నిసార్లు ధనము మన విశ్వాసాన్ని పాడు చేస్తుంది. బైబిల్లో చెప్పబడిన మాట ఏంటో తెలుసా? మనం ఈ లోకములోనికి ఏమీయూ తేలేదు, దీనిలో నుండి ఏమీయూ తీసుకుని పోలేము. కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొందుదుము. ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను, ఉరిలోను, అవివేక యుక్తములను, హానికరములనైన అనేక దురాశలోను పడుదురు. అట్టివి మనుషులను నష్టములోను, నాశనములోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. ఈ మాట, కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తామే పొడుచుకునిది. ధనము నీ విశ్వాసాన్ని ఎన్నటికీ పాడు చేసేదిగా ఉండకూడదు. కాబట్టి ధనానికి విశ్వాసానికి ఏ లింకు ఉండకూడదు. ధనము పెరగొచ్చు, ధనము తరగొచ్చు, కానీ విశ్వాసం ఎన్నటికి తరిగేదిగా ఉండకూడదు. ఎంతమంది అంట విశ్వాసముడు తొలగిపోయారంట ధనమును బట్టి. ఆకాను ఆశించాడు సొమ్ములను, గెహజీ ఆశించాడు. ఆలోచించి యూదా, వీళ్ళంతా ఎట్లా కోల్పోయారు విశ్వాసాన్ని? ధనాన్ని బట్టి. కాబట్టి ధనము చాలా ప్రమాదకరమైనది. ఎందుకంటే ధనమంట నీకున్న విశ్వాసాన్ని కోల్పోయేలా చేస్తంట. కాబట్టి నీ ధనము నీ విశ్వాసమును పాడు చేయటానికి వీల్లేదు. నీ ధనము ఎన్నటికి నీ విశ్వాసమును నాశనము చేయటానికి వీల్లేదు. ఎందుకంటే ధనానికి ఆ శక్తి ఉంది.
చాలా మంది ధనాన్ని నమ్ముకొని విశ్వాసము నుండి తొలగిపోయారంట. కొన్నిసార్లు నీ జీవితంలో ధనము నీ విశ్వాసాన్ని షిఫ్ట్ చేస్తుంది. క్రైస్తవులమైన మనం, విశ్వాసులమైన మనము విశ్వాసం మీద ఆధారపడి జీవించాలి కానీ ధనము మీద ఎన్నటికీ మనం ఆధారపడకూడదు. ఎందుకంటే ధనము శాశ్వతము కాదు. అందుకే ధనమును నమ్ముకోకూడదు. ధనమును నమ్ముకుని వాడు పాడైపోవును. ఈరోజు నీకున్న ధనము, నీకున్న ఆస్తి అంతస్తులు నీ విశ్వాసమును పాడు చేసే విధంగా ఉన్నాయా? జాగ్రత్త, జాగ్రత్త. ధనమంట విశ్వాసము నుండి నిన్ను తొలగించే ప్రయత్నం చేస్తుంది. విశ్వాసమున్న స్థలములోనికి ధనము రాకూడదు. నీ విశ్వాసమును తొలగించే, నీ విశ్వాసమును ప్రక్కన పెట్టే ఏది కూడా అవకాశం ఇవ్వకుండా నీ విశ్వాసం ఉన్న స్థానంలో దేనిని రానివ్వద్దు. అందుకే ఏమన్నాడు తెలుసా? దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు. ధనము దేవుడిచ్చాడు, ధనాన్ని దేవుడు తీసుకున్నాడు. కాబట్టి ధనము వలన ఏబు తన విశ్వాసమును కాపాడుకున్నాడు కానీ దానిని కోల్పోలేదు. ఆలోచించండి. నీ ధనము ఎన్నటికీ నీ విశ్వాసమును కదిలించటానికి వీల్లేదు. తర్వాత మనం చూస్తే ధనము వలన ఏబు తన విశ్వాసమును కోల్పోలేదు. ధనాన్ని కోల్పోవచ్చు కానీ విశ్వాసాన్ని కోల్పోకూడదు. రెండవదిగా ఏబు జీవితంలో ఏబుకున్న విశ్వాసమును పాడు చేయటానికి రెండవ ప్రయత్నం ఏం చేసింది తెలుసా? ఏబుకున్న పిల్లలందరినీ చంపేశాడు. ఏబుకు 7 మంది కుమారులు, 3 కుమార్తెలు, 10 మంది సంతానం కలిగింది. అయితే సాతాను ఏం చేసి తెలుసా? ఒక్క దినమంది ఏబుకున్న 10 మంది పిల్లలను సర్వనాశనం చేశాడు. గమనించాలి, ఏబుకున్న 10 మంది పిల్లలు చచ్చిపోయారు కానీ ఏబుకు దేవుని మీద ఉన్న విశ్వాసం మాత్రము చనిపోలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కొంతమంది అక్కడక్కడ నేను తిరుగుతూ వెళ్తుంటాను కదా, ఒకప్పుడు చర్చికి బాగా వెళ్ళేవారు, మందిరానికి బాగా ప్రార్థన చేసేవారు. ఎందుకు ఈ మధ్య ఎవరు రావట్లేదు అడిగితే వాళ్ళ బాబు చనిపోయాడు, అప్పటి నుండి నాకు చర్చికి రావటం. బాబు బ్రతుకున్నప్పుడు చర్చికి క్రమం తప్పకుండా వచ్చేది. భర్త బ్రతుకున్నప్పుడు చర్చికి క్రమంగా వచ్చేది. ఇప్పుడు చనిపోయిన తర్వాత దేవుడు మాకేం చేశాడు, దేవుడు మాకెందుకు చేశాడు అని కుటుంబంలో ఒక వ్యక్తి చనిపోయినందుకు విశ్వాసమును కోల్పోయారు, దేవుని సన్నిధిని కోల్పోయారు. ఆలోచించండి. అయితే భక్తుడైనటువంటి ఏబు జీవితంలో 10 మంది సంతానము కోల్పోయినప్పటికీ విశ్వాసం మాత్రం కోల్పోలేదు. 10 మంది పిల్లలు మరణించినప్పటికీ విశ్వాసం మరణించలేదు. ఈ మాటలు వింటున్న నీ జీవితంలో కూడా, నీ జీవితంలో ఎలాంటి ఎవరు చనిపోయినా కానీ నీ విశ్వాసం చనిపోవటానికి వీల్లేదు. కొన్నిసార్లు మనకున్న సంబంధాలు కూడా మన విశ్వాసమును ఏబు జీవితం నుండి, ఏబు యొక్క విశ్వాసము నుండి మనము నేర్చుకోవాల్సిన సత్యాలని. ఎందుకంటే ఏబుకు బైబిల్ లేకపోయినాను కానీ దేవుని మీద విశ్వాసం అమితంగా ఉంది. ఏబు ఆస్తి నశించింది కానీ ఏబు విశ్వాసం మాత్రం నశించలేదు. ఏబుకున్న పిల్లలందరూ నశించిపోయారు కానీ ఏబు యొక్క విశ్వాసం నశించలేదు. ఆలోచించాలి. అంటే ఏబుకున్న విశ్వాసం ఎంత గొప్పదో మనం చూడాలి.
ఏబు గారికి దేవుని మీద ఉన్న నమ్మకం ఎంత బలమైనదో మనం గ్రహించాలి. అందుకే దేవుడు ఊరకనే సాక్ష్యం ఇవ్వలేదు. నా సేవకుని ఏబు తెలుసు కదా, నీతిమంతుడు, యథార్థవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. 10 మంది చనిపోయారు, కానీ ఏబులో ఉన్న విశ్వాసం మాత్రం చచ్చిపోలేదు. కొన్నిసార్లు మనము కూడా ఏం చేస్తామంటే పిల్లలను అమితంగా ప్రేమిస్తుంటాం, వ్యక్తులను అమితంగా ప్రేమిస్తుంటాం. ఆ పిల్లలకి ఏదైనా జరిగినప్పుడు, కుటుంబంలో ఏదైనా జరిగినప్పుడు వెంటనే వెంటనే మన విశ్వాసంలో కూడా కొంత తేడా అనేది కనిపిస్తుంది. అప్పటి వరకు ఉన్న విశ్వాసం, ఆ సంఘటన జరిగిన తర్వాత దేవుని మీద ఉన్నటువంటి విశ్వాసంలో ఏమో తెలుసా, కొంచెం కొంచెం తగ్గిపోతా ఉంది. మరణము కానీ ధనము కానీ మన విశ్వాసాన్ని పాయింట్ కూడా ఏంటి తగ్గటానికి వీలు లేదు. దేవుడు ఏమన్నాడు తెలుసా, దేవుడే నాకు పిల్లల్నిచ్చాడు, దేవుడే తీసుకున్నాడు, దేవుని మహింపరిచాడు. కానీ ఎక్కడ కూడా ఏబు తన పిల్లల విషయమై పిల్లల మరణమును బట్టి ఎన్నడూ ఏబు తన విశ్వాసమును కోల్పోలేదు. ఏబునకు ధనము కంటే దేవుని మీద ఉన్న విశ్వాసమే, ఏబుకు తన పిల్లల ప్రాణము కంటే దేవుని మీద ఉన్న విశ్వాసమే ముఖ్యం. దేవునికి స్తోత్రం కలుగును. ఏబు యొక్క విశ్వాసమును, ఏబు యొక్క ధనము ఏం చేయలేకపోయింది. పరిశుద్ధ గ్రంథం మనం చూసినట్లయితే తర్వాత ఏబు జీవితంలో మనం చూస్తే ఏబు ఉన్నటువంటి ఆరోగ్యమును కోల్పోయాడు. ఏబుకున్నటువంటి అప్పటి వరకు ఏబు గారికి బీపీ లేదు, షుగర్ లేదు, ఏమీ లేదు. కానీ సాతాను ఏబు యొక్క విశ్వాసం మీద దాడి చేయటానికి 3వ ప్రయత్నం ఏం చేశాడు తెలుసా, ఏబు యొక్క శరీరం మీద, ఆరోగ్యం మీద దాడి చేశాడు. గమనించాలి, ఏబు తన ఆరోగ్యమును కోల్పోయాడు, కానీ ఏబు దేవుని మీదున్న విశ్వాసమును కోల్పోయాడు. ఆలోచించండి, ఏబు పరిస్థితి ఎలా ఉందంటే శరీరం అంతా నడినెత్తు నుండి అరికాలు వరకు. చదవనా మాట, ఈరోజు చాలా మంది రోగం వచ్చిందంటే నీ విశ్వాసానికి కూడా ఏదో సమస్య వచ్చినట్టు ఫీల్ అయిపోతుంది. ఏబు గ్రంథము 2వ అధ్యాయము 2వ అధ్యాయము 5వ వచనం చదవండి. కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలువెళ్ళి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులతో యోబును మొత్తెను. అతడు ఒళ్ళు గోక్కునటికై చిల్ల పెంకి తీసుకొని బూడిదలో కూర్చుండగా చాలు, అతడి సరే, థ్యాంక్ యూ నాన్న. ఇక్కడ గమనించక రాయబడే మాట ఏం తెలుసా, కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులతో ఏబును మొత్తెను. అతడు ఒళ్ళు గోక్కునుటకై చిల్ల పెంకు తీసుకుని బూడిదలో కూర్చుండగా. కొన్నిసార్లు మన విశ్వాసం మీద సాతాను దాడి చేయుటకు మన దేహం మీద వాడు దాడి చేస్తాడు. ఎంతమంది, కొంతమంది వారికి రోగాలు వచ్చాయని, జబ్బులు వచ్చాయని, ఏం దేవుడు ఏం బాగు చేశాడు అని తనకున్న రోగమును బట్టి దేవుని నిందించారు, దేవుని దూషించారు, దేవుని కూడా కొంతమంది విడిచిపెట్టారు. మార్చబట్టవా, నీ రోగము కూడా నీ విశ్వాసాన్ని
పాడు చేయకుండా నువ్వు కాపాడుకోవాలి. అవసరమైతే రోగాన్ని భరించొచ్చు కానీ రోగమును బట్టి విశ్వాసాన్ని మాత్రం కోల్పో. ఆలోచించండి. ఏబు అసలు మనకి ఈ స్థితి వచ్చిందా? మనకు వచ్చిందేంటి మామూలు. ఏబు పరిస్థితి ఎలా ఉందంటే అసలు బాడీ మొత్తం అంట భయంకరమైన కురుపులతో ముత్తితే ఆ జిల తట్టుకోలేక ఇప్పుడు ఎక్కడన్నా ఒకసారి సపోజ్గా కాలికి జల వచ్చింది అనుకో గీరుకుంటా. సార్ 2 కాళ్ళకి జల వచ్చి 2 చేతులు గీరుకుంటాం. ఇక బాడీ మొత్తం జల వస్తే 2 చేతులు సరిపోతాయా? ఆలోచించండి ఒకసారి. అంటే ఎంత బాధో ఆలోచించండి, ఎంత వేదన ఆలోచించండి. ఇప్పుడు తల జలబడుతుంది, సరే ఒక చేత్తో తలగిరు కావచ్చు, కాలు జలొచ్చింది, ఇంకో చేత్తో కాలు, ఇప్పుడు వీపు ఉంది, మొఖం ఉంది, అరికాలు ఉంది. అంటే 2 చేతులు కూడా సరిపోవు. ఏబుకున్న వ్యాధి ఎలాంటిదంటే తనకున్న జిలను బట్టి, తనకున్నటువంటి రోగమును బట్టి 2 చేతులు కూడా సరిపోవు. అంతగా ఉన్నప్పటికీ, అంత బాధ ఉన్నప్పటికీ ఏబు రోగము ఏబు విశ్వాసమును టచ్ చేయలేకపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీలో ఉన్న వ్యాధి కూడా నీ విశ్వాసాన్ని టచ్ చేయటానికి వీల్లేదు. నీ వ్యాధి ఎన్నటికి నీ విశ్వాసమును పాడు చేసేదిగా ఉండకూడదు. నీ విశ్వాసమును నాశనం చేసేదిగా ఉండకూడదు. ఎన్ని రోగాలు వచ్చినా, ఎన్ని జబ్బులు వచ్చినా విశ్వాసానికి ఎక్కడ కూడా హాని కలిగించే వ్యాధిగా మనలో ఏది కూడా ఉండకూడదు. మూడవదిగా మనం చూస్తే ఏబుకు కలిగిన రోగము ఏబు విశ్వాసాన్ని కూడా ఏమీ చేయలేకపోయింది. విశ్వాసం అంటే అలా ఉండాలి. ఏబు ఎందుకు నీతిమంతుడు తెలుసా? ఈ మాట వినాలి. ఏబు ఎందుకు నీతిమంతుడు తెలుసా? ఏబు తన విశ్వాసమును కాపాడుకున్నాడు కాబట్టి, ఏబు విశ్వాస మూలముగా జీవించాడు కాబట్టి ఏబు నీతిమంతుడు. నువ్వు నీతిమంతుడిగా జీవించాలంటే, నీతిమంతురాలుగా జీవించాలంటే నువ్వు విశ్వాసం కలిగి జీవించాలి. విశ్వాసం లేకుండా నువ్వు నీతిగా జీవించలేవు. నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించాలి. కాబట్టి డబ్బు మూలంగా కాదు, విశ్వాసమే మన నీతికి ఆధారంగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి ఏబు యొక్క వ్యాధి కూడా ఏబు యొక్క విశ్వాసాన్ని ఏమీ చేయలేకపోయింది. బాధనైనా అనుభవించాడు, రోగమునైనా అనుభవించడానికి ఇష్టపడ్డాడు, కానీ విశ్వాసాన్ని కోల్పోవటానికి ఏబు ఎక్కడ కూడా ప్రయత్నించాడు. చూడండి, మన జీవితంలో చాలాసార్లు రోగం వచ్చినప్పుడు మన మాటలు ఎలా ఉన్నాయి, వ్యాధులు వచ్చినప్పుడు మన మాటలు ఎలా ఉన్నాయి, విశ్వాసం పెరుగుతుందా, విశ్వాసం తరుగుతుందా ఆలోచించాలి. కాబట్టి ఎన్ని వ్యాధులు వచ్చినా, ఎన్ని రోగాలు వచ్చినా గుర్తుపెట్టుకోండి, విశ్వాసాన్ని ఎన్నటికీ మనం కోల్పోకూడదు. ఎందుకంటే ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుంది. యేసయ్య కలువరిలో ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుంది. కాబట్టి విశ్వాసమును కోల్పోవాలి. ఆరోగ్యము కంటే విశ్వాసము చాలా గొప్పది. ఎందుకంటే ఒక వ్యక్తి రోగముతోనైనా వ్యాధితోనైనా పరలోకం వెంట వెళ్ళొచ్చు, కానీ విశ్వాసం లేకుండా పరలోకం వెళ్ళలేదు. పరలోకానికి వెళ్ళటానికి రోగం మనల్ని ఆపలేదు, వ్యాధులు మనల్ని ఆపలేవు. వ్యాధితోనైనా వెళ్ళొచ్చు, రోగంతోనైనా వెళ్ళొచ్చు, కానీ విశ్వాసం లేకుండా వెళ్ళలేము. కాబట్టి
ఈవెన్ పరలోకానికి వెళ్ళటానికి కూడా ఏ రోగం కూడా నేను ఆపలేదు. అది విశ్వాసం అని మనం కాపాడు. మూడవదిగా మనం నాలుగోది మనం చూసినట్లయితే కొన్నిసార్లు సాతాను మన విశ్వాసం మీద దాడి చేయటానికి కొన్నిసార్లు కుటుంబంలో భార్య భర్తల మధ్య గొడవలు పెడుతూ ఉంటాడు. భార్య భర్తల మధ్య చిచ్చు పెడతా ఉంటాడు. కొంతమంది ఎందుకు నువ్వు చర్చికి రావాలని అని అడిగితే, నా భార్య నా మాట వింటం లేదు. ఆమె చర్చి పోయి ఏం ప్రయోజనం? భర్తకు లోబట్టం లేదు, చెప్పిన మాట వింటం లేదు. గుర్తుపెట్టుకోండి, ఈ మాటలు వింటున్న నీవు గుర్తుపెట్టుకో, మనుషులు నీకు లోబడినా లోబడకపోయినా నీ విశ్వాసం ఎన్నటి కూడా నువ్వు తగ్గిపోకూడదు. ఏబు భార్య ఏబుని ఎంతగా ఎంతగా ఎలాంటి మాటలు అని తెలుసు, ఆఖరికి చచ్చిపోమ్మని కోరుకున్నాడు. చాలా మంది భార్యలు ఉన్నారు, చనిపోయే భర్తను చూసి నా భర్త బ్రతికుండాలి, నా భర్త నేను కాపాడుకోవాలని భర్త ప్రాణంతో ఉండాలని కోరుకున్నారు. కానీ ఏబు భార్య ఎలాంటిదో తెలుసా? భర్తే చావాలని కోరుకుంది. కానీ నువ్వు చావరాదా? దేవుని దూషించి పోరాదా? ఆలోచించండి. అప్పటికే ఆస్తి పోయింది, అప్పటికే పిల్లలు చచ్చిపోయారు, అప్పటికే ఆరోగ్యం పోయింది. అలాంటి పరిస్థితులు ఏబు ఉంటే, ఏబు యొక్క భార్య అనే మాటలు ఎలా ఉన్నాయో తెలుసా? ఇక నువ్వు చావరాదా? ఈ మాటలు వింటున్న ప్రియమైన దేవుని బిడ్డారా, ఎన్నటికి నీ భర్త చావును కోరకూడదు. ఈరోజు ఎందుకు సంఘములో పురుషుల సంఖ్య తగ్గుతుంది, స్త్రీల సంఖ్య పెరుగుతుంది? ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా, ఏ మందిరానికి వెళ్ళినా పురుషులు ఎందుకు తక్కువైపోతున్నారు? పురుషుల సంఖ్య ఎందుకు తగ్గుతుంది? కొన్నిసార్లు భర్త యొక్క విశ్వాసం, భర్త యొక్క ఆధ్యాత్మిక జీవితం దిగజారిపోవటానికి కొన్నిసార్లు స్త్రీలదే సమస్య. మీరు కొంతమందిని అడగండి, ఈ మాటలు చెప్తున్నాను మీరు బాధపడొద్దు, ఎందుకంటే నీ మనస్సాక్షి నీకు దేవునికి తెలుసు. నీ మనస్సాక్షి నీకు నీ దేవునికి తెలుసు. 100% నీ భర్తకు నువ్వు లోబడుతున్నావా? నువ్వు 100 పనులు చేయొచ్చు, 100 మంది మాట వినొచ్చు, అది నేను అడగటం లేదు. నీవు దేవుడు నీకు ఇచ్చిన భర్త మాట వింటున్నావా? ఎందుకు ఈరోజు చాలా మంది భర్తలు విశ్వాసంలో లేరు తెలుసా? భర్తను భర్తగా గౌరవించటం లేదు. కాకినాడలో నాకు ఫ్రెండ్ ఉన్నాడు, 2 సంవత్సరాలు వెళ్ళా వాక్యం చెప్పడానికి వెళ్తే ఆమెను సాక్ష్యం అడిగా, అమ్మా ఎలా నీ భర్త నువ్వు రక్షించుకున్నావంటే అని చెప్పేసి, ఒకరోజు నా భర్తను అడిగాను, అయ్యా నాతో పాటు చర్చికి రా, నాతో పాటు మందిరానికి రా అంటే భర్తనంట, నేను నీతో పాటు చర్చికి వస్తాను, అయితే నేను నీతో పాటు చర్చికి రావాలంటే నువ్వు నాతో పాటు సినిమాకి రావాలన్నా. నేను చెప్పేది స్టోరీ కాదు, జరిగిన సంగతి అని చెప్తున్నా. అట్టని మీ భర్త కూడా సినిమాకి వెళ్ళమని నేను చెప్పటం లేదు, ఒక సాక్ష్యం చెప్తున్నాను. ఎంతో కాలం నుంచి ప్రార్థన చేస్తుంది, ఎంతో కాలం నుంచి దేవుని యొక్క వాక్యం చెప్తుంది, భర్త మారటం లేదు. కానీ దాన్ని గట్టిగా అడిగేసింది, నువ్వు నాతో వస్తావా రావా మందిరానికి? ఆయన ఫైనల్ ఒకటి అడిగిండు, వస్తా, అయితే కండిషన్ ఒక్కసారి నాతో పాటు సినిమా హాల్కి రమ్మన్నాడు.
నువ్వు ఒక్కసారి నాతో పాటు సినిమాకు రాగలిగితే ఇక జీవితాంతం నేను నీతో పాటు మందిరానికి వస్తాను అన్నాడు. అయితే ఆ మందంటయ్యా, నేను దేవుని నమ్ముకున్నాను, దేవుని మందిరానికి వెళ్తున్నాను, ప్రార్థన చేస్తూ వాక్యం చెప్తున్నాను, సినిమాకి నేను రాలేను. అయితే నేను నీతో పాటు మందిరానికి రాలేను. అప్పుడు ఆలోచించి ప్రార్థన చేసుకుంది. తర్వాత అందంట, సరే ఒక్కసారికి నీతో పాటు నేను సినిమాకి వస్తాను, చచ్చేంత వరకు నాతో పాటు మందిరానికి వస్తావంటే వస్తాను. బయలుదేరే ఇద్దరు సినిమాకి. భర్త సినిమా చూసి ఆనందిస్తున్నాడు, భార్య కన్నీటితో ఏడుస్తా. వినాలి ఈ మాటలు, ఈ మాటలు దయచేసి శ్రద్ధగా వినాలి. అయితే అప్పుడప్పుడు భార్య భర్త చూస్తారు కదా, చూస్తే ఫస్ట్ స్టార్టింగ్ వెళ్ళినప్పుడు అంట భార్య ముఖం కొంచెం డల్లుగా ఉందంట. ఆ ముఖంలో ఆనందం లేదు, సంతోషం లేదు. ఆ సర్లే బలవంతంగా వచ్చింది అట్టే ఉందని ఇంకొంచెంసేపు తర్వాత చూశాంట. ఇంకొంచెం టైం గడిచే కొలది ముఖంలో మార్పులు వస్తున్నాయంట. తెలియని బాధ, వేదన, దుఃఖం వస్తుందంట. ఆ సర్లే కొంత సమయానికి మళ్ళా చూస్తే కళ్ళల్లో కన్నీళ్ళు వస్తున్నాయంట. ఆమె ముఖములో బాధ కలిగినప్పుడు, దుఃఖము కలిగినప్పుడు సర్లే అని అనుకున్నాడంట. కానీ అయితే మూడవసారి చూసినప్పుడంట భార్య కళ్ళల్లోని కన్నీరు దారలై కారు. అప్పుడు వెంటనే ఏం చేసి తెలుసా, ఛ, నా జీవితంలో ఎన్నటికి నా భార్యను బాధ పెట్టేది నీకు చేయకూడదు. నేను నా భార్యను దుఃఖ పెట్టేవాడిగా నేను ఉండకూడదు అని సినిమా మధ్యలోనే తన భార్య చేయి పట్టుకొని ఇంటికి తీసుకొచ్చాడు. ఈ రోజుకి ఆయన ఇంకా సినిమాకి వెళ్ళలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎలా మారారు భర్తలు? తిడితేనా, దూషిస్తేనా, శపిస్తేనా కాదు. బైబిల్ ఒక అద్భుతమైన మాట ఉంది. మీలో ఎవరైనా వివాహమై మీ భర్తలు మందిరానికి రాకపోతే అద్భుతమైన మాట నీకు చెప్తున్నాను. ఒక మాట చెప్పాలంటే దేవుని వాక్యం అన్నిటికీ పనిచేస్తుంది, ఎక్కడ ఫెయిల్ కాదు. అయితే ఇక్కడ ఒక మాట ఉంది, వాక్యము లేకుండానే మీ భర్తలను రాబట్టవచ్చును. పేతురు పత్రిక తీయండి, అందరు తీయండి. పేతురు పత్రిక 3వ అధ్యాయము. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము 1-2 వచనాలు. అటువలే స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. అందువలన వారిలో ఎవరైనను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టవచ్చును. అసలు ఈ వాక్యం తెలియక ముందు దీని యొక్క అర్థం నాకు అర్థం కాలే. అసలు భర్త మారటానికి వాక్యం పనిచేయదంట. ఏం పని చేస్తుంది? భార్య యొక్క నడవడి వలన. ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోండి, భర్తలను మార్చాలి అంటే, భర్తలను మందిరానికి నడిపించాలంటే ఏం పని చేస్తే తెలుసా? వాక్యం కాదు, వాక్యముతో కూడిన నీ ప్రవర్తన పనిచేస్తుంది. మరలా చదువునా మాట. ఈ మాట పట్టుకుని రోజు కానీ మీరు ప్రాక్టీస్ చేయగలిగితే మీ భర్తలు మీతో పాటు మందిరానికి వస్తారు. చదవండి, మళ్ళా చదవాలి. లేడీస్ అటువలే స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. అందువలన వారిలో ఎవరైనను వాక్యమునకు అవిధేయులైతే వారు
భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చును. ఎంతమందికి ఈ మాట అర్థమైంది? చాలా మంది ఆడవాళ్ళు అంటారు, తల బాదుకుంటా ఉంటారు. ఎందుకు తల బాదుకొని అవసరం లే. కొంతమంది గుండెలు బాదుకుంటారు, అవసరం లే. కొంతమంది గోడకేసి తలకాయ, ఎన్ని అవసరం లే. నువ్వు తలకేసి బాదుకున్నా, లేకపోతే గోడకేసి బాదుకున్నా, గుండెలు బాదుకున్నా భర్తలు మారరు. ముందు ఆ బాదుకోవటం మానుకోవాలి. చాలా మంది తల బాదుకుంటారు. తల బాదుకుంటే ఇంకా మీ ఆయన ఇంకో క్వార్టర్ వేస్తాడు. గోడకేసి బాదుకుంటారు, ఏమి లాభం ఉండదు. నీ ప్రవర్తనను చూసి నీ భర్త మారిపోతాడు. భర్త రక్షణ పొందటానికి దేవుడిచ్చిన ఆయుధం ఏంటో తెలుసా? భార్య ప్రవర్తనను చూసి మాత్రమే. ఏమి లేకుండా, వాక్యము లేకుండా. ఇప్పుడు ఇంకో మాట చెప్తున్నా. సరే, క్రైస్తవులం అంటే మనము దేవుని వాక్యం తెలుసు కాబట్టి, మందిరానికి వెళ్తున్నాం కాబట్టి వాక్యమును బట్టి మారారు. మరి హిందువులు, ముస్లిమ్స్ ఉన్నారు కదా, వాళ్ళు చర్చికి వెళ్ళరు, మసీదుకి వెళ్ళరు. వాళ్ళు ఎట్టా మారారు? ఇప్పుడు తెలుసా, హిందువులో ఉన్నారు, ముస్లిమ్స్లో ఉన్నారు నీతిమంతులు, భక్తిగా జీవించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎలా మారారు? వాళ్ళకి బైబిల్ లేదుగా, పాస్టర్గా లేరుగా. గుర్తుపెట్టుకుని అందుకే చెప్తుంది, భార్య ప్రవర్తనంట భర్తకు మార్పును తీసుకొస్తాడు. ఎందుకు భర్త మాట చెప్పండి అసలుకి? అక్కడ మారవలసింది భర్త కాదు, నీ ప్రవర్తన మారితే నీ ప్రవర్తనను చూసి నీ భర్త ఆటోమేటిక్ వచ్చేస్తాడు. ఎవరో ఒక ఆమె లేస్తే, అయ్యా మా ఆయన మార్చయ్యా, మా ఆయన మార్చయ్యా, మా ఆయన మార్చయ్యా, మా ఆయన మార్చమని ప్రార్థన చేస్తే దేవుడు అంట, నీ ఆయన కాదు, ముందు నువ్వు మారమన్నాడు. దేవునికి ఏమని ప్రార్థన చేస్తే, మా ఆయన మార్చయ్యా, నా భర్తను మార్చయ్యా, నా భర్తను మార్చమని ప్రార్థన చేస్తే దేవుడు చాలా కాలం తర్వాత ఏమని సమయం చేశా, మారవలసింది నీ భర్త కాదు, నువ్వు మారమన్నాడు. ఈ మాటలు ఆలకించాలి. ఎంతో మంది భార్యలు భర్తలను రాక్షసిలాగా ఎంత బాధ పెడతారంటే అంత బాధ పెడతారు. పగలంతా భర్త కష్టపడి ఎండలో వానలో చలిలో కష్టపడి బాగా తెచ్చి పెడుతుంటే ఇంట్లో బాగా కూర్చొని తింటారు, మళ్ళా అన్నం పెట్టినోడినే దూషిస్తారు. వాళ్ళకి ఈరోజు ఈ మాటలు ఎందుకు వస్తున్నా నాకైతే తెలియదు. బహుశా నీ భర్త మారటానికి నీవే ఒక ఆటంకంగా ఉన్నవేమో, నీవే అడ్డుగోడగా ఉన్నావేమో. బహుశా నీ ప్రవర్తనను చూసి నీ భర్త దేవుని ఎందుకు రాలేకపోతున్నాడేమో. కొంతమంది అంటారు మందు అని. ఇంకో మాట చెప్పంటారా, భార్యను బట్టి భర్త సంతోషించగలిగితే మందు కూడా తాగడు. చాలా మంది ఎందుకు తాగుబోతులు అయ్యారంటే భార్య ప్రవర్తన సరిగా లేక, భార్య లోబడక. చాలా మంది అడిగే ప్రశ్న నేను అడుగుతుంటే కొన్నిసార్లు, ఎందుకు నువ్వు తాగుతున్నావంటే నా పెళ్ళం బాధ తట్టుకోలేక తాగుతున్నానన్నారు. అందుకని భార్య ఎప్పుడైతే మంచి ప్రవర్తన గలదై కుటుంబములో జీవిస్తుందో గుర్తుపెట్టుకొని కషాయవాడు కూడా మారిపోతాడు. ఇంకొక సంఘటన గుర్తొస్తుంది. పున్నూరు ప్రాంతానికి ఎప్పుడు 20 సంవత్సరాల క్రితం అప్పుడు పరిచయం చేశారు. పున్నూరులో వెళ్ళినప్పుడు అప్పుడు విశ్వాసులు ఇళ్ళకి వెళ్ళి కొన్నిసార్లు ప్రేయర్ చేసేవాళ్ళు. అమ్మా ఎట్లా మరి చెప్పి, మా ఆయన చాలా చాలా డేంజర్ అయ్యా, చాలా భయంకరం వ్యక్తి. మరి ఎలా మనంటే
ఆమె చెప్పిన సాక్ష్యం తెలుసా? తన భర్త రోజు తాగి వచ్చేవాడంట. రోజు తాగి వచ్చేవాడు. భయంకరంగా తాగటమే కాదు, భయంకరంగా కొట్టేవాడంట. ఒక రోజు ఏకంగా చంపాలనుకున్నంట ఆమెను. చంపాలనుకున్నాడంట. వచ్చి బాగా తాగొచ్చి భార్యను కొట్టను పోయి ఆ ఊపులో పోయి తలకాయ ఆ డోరు తేలిందంట. అది బాగా షార్ప్గా ఉంటుంది కదా, ఆ ఊపులో పోయి భార్య కొట్టిపోయి మిస్ అయిపోయి తల ఆ తలుపు కొట్టుకునేసరికి తలకాయ పగిలి రక్తం గారిపోతా ఉందంట. అప్పుడు వెంటనే భార్య వెళ్ళి ఆ పడిపోయి రక్తం కారుతున్న భర్తను తన ఒళ్ళో పడుకోబెట్టుకొని తన చీర బయట కొంగు చించి కారుతున్న రక్తాన్ని తుడిచాడు. అప్పుడు ఆ భర్త అంటున్నాడు, ఏమే నీకు ఇంకా సిగ్గు లేదా అని అడిగితే ఆమె ఒకే ఒక బాంబు వేసింది. ఏమని తెలుసా? ఐ లవ్ యూ అన్నదంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆలోచించాలి ఒక్కసారి. ఎంత కొట్టినా నీకు సిగ్గు లేదంటే ఐ లవ్ యూ అన్నదంట. ఆ మాటకు తాగిన మైకం కూడా ఎగిరిపోయిందంట. చంపాలనుకున్న వ్యక్తి భార్య మాట విని ఏమని తెలుసా? ఛ! ఎంతగా కొట్టినా ఎంతగా హింసించినా ఇంకా తాగుబోతునైన నన్ను ఇంకా నీవు ప్రేమిస్తున్నావా అని తాగుడు మానేసి రోజు సారాయి బాటిల్ చేతిలో ఉండేది. ఇప్పుడు ఆయన చేతిలో బైబిల్ ఉంటుంది. ఎలా మారాడు? వాక్యం చెప్తే మారిందా? భార్య అన్నది ఒకే ఒక మాట, ఐ లవ్ యూ అండి. ఎప్పుడైనా నీ భర్తకు ఐ లవ్ యూ చెప్పావను? పెళ్ళైన వాళ్ళని అడుగుతున్నా. ఆ మాట చాలా మంది బూతు మాటలాగా చూస్తారు. అసలు తిట్టడానికైతే తిడతారు, దూషించటానికే దూషించారు, నిందలు వేయటానికి వేస్తారు. కానీ ఎప్పుడైనా ఐ లవ్ యూ అండి ఎప్పుడైనా చెప్పారు? అట్లాంటి మాటలు మన నోటికి రావన్నమాట. అదొక బూతు పదంలాగా, తప్పుడు పదంగా మనం భావిస్తాం. దేవుడు చెప్తా, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ఎవడైనను నేను దేవుని ప్రేమిస్తున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడు. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుణ్ణి చదువు. 1 యోహాను 4:20. ఈ రోజు ఒకవేళ అలాంటి భార్యలుగా ఒకవేళ నువ్వు ఉన్నట్లయితే ఈ రోజు నుండి నీ ప్రవర్తన మార్పు వలన మందిరానికి రాని నీ భర్తలు కూడా మందిరానికి వచ్చునుగాక. చదవండి ఆ మాట. ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరిని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. చూసారా? ఇది ఎంతమంది భార్యలు తన భర్తను ప్రేమిస్తున్నారు? అసలు నువ్వు ప్రేమిస్తున్నామన్న సంగతి ఇప్పుడు నువ్వు చెప్పావా? మాట చెప్పండిరా. ప్రేమకు మృగాలే పడిపోతున్నాయి, సింహాలే. అసలు క్రూరమైన మృగాలు ఈరోజు మానవుడు ప్రేమించుడి చేత వాటికున్న క్రూరత్వం కూడా వెళ్ళిపోతుంది. అంటే మనిషి మృగాల కంటే డేంజరా? కాదు. ఆలోచించండి. క్రూరమైన మృగాలే మానవుడు తన ప్రేమ చేత మార్చగలుగుతున్నాడంటే దేవుని పోలికలో ఉన్న నీ భర్తను నువ్వెందుకు ప్రేమతో మార్చలేకపోతున్నా? ఆలోచించు. ఒక్కసారి నువ్వు ఆలోచించసారి. నీ భర్త కష్టాన్ని ఎప్పుడైనా నువ్వు గుర్తించావా? నీ భర్త నీ కోసం ఎంత కష్టపడుతున్నాడో నువ్వు ఎప్పుడైనా గుర్తించావా?
నీకు ఎండ తగలకూడదని ఏమి మంచిల్లు కట్టాడు. నీకు చెమట పోయకూడదని ఏసీ పెట్టాడు. కానీ ఆలోచించండి, నువ్వు కూలుగా చల్లగా ఉండాలి, నిన్ను ఏసీలు పెట్టి నీ భర్త ఎక్కడో బయట ఎండలో పనిచేస్తుంది. ఆలోచించండి, భర్త నీ ప్రేమను బట్టి నీ ప్రవర్తన బట్టి మారుతాడు. నువ్వేమీ అవసరం లేదు, నీ భర్త నువ్వు ప్రేమించు. ఎప్పుడైతే నీ భర్త నువ్వు ప్రేమిస్తావో గుర్తుపెట్టుకో, అప్పుడే నువ్వు లోబడతావు. ఈరోజు ఎందుకు భార్యలు భర్తకు లోబట్టం లేదంటే భార్యలకు ప్రేమ లేదంటే అంతే. ఎప్పుడైతే నీ భర్త నువ్వు ప్రేమిస్తావో అప్పుడు నీ భర్తకు నువ్వు లోబడతావు. ఇప్పుడు ఎవరైనా మనల్ని బాగా ప్రేమిస్తున్నారు అనుకో, వాళ్ళు ఏదైనా చెప్తే మనం వింటమైనమా? మనల్ని ప్రేమించినోడికి ఏదైనా పని చెప్పి వింటాడా? వినడు. ఎవరైనా మనల్ని ప్రేమించినప్పుడు వాళ్ళకు ఒక పని చెప్పి వాళ్ళు ఎమ్మటి చేసేస్తారు, కష్టమైన ఇష్టం లేక పని చేస్తారు. ఎందుకంటే ప్రేమించి. భార్య తన భర్తకు లోబడాలంటే ముందు ప్రేమించటం ప్రారంభించు. ఎప్పుడైతే నీ భర్తను ప్రేమిస్తావో నువ్వు లోబడతావు. నీ భర్తను నువ్వు ప్రేమించినంత వరకు నువ్వు లోబడలేవు. ఒక ఆయన అన్నాడు, దెయ్యాన్ని ఎప్పుడైనా చూశారా? అదేంటండి దెయ్యం ఎలా కనపడుతుందంటే, నేను అడిగే ప్రశ్న జమాని చెప్పండి. దెయ్యాన్ని చూశారా? మేము చూడలేదంట. ఎవరైనా కానీ దెయ్యాన్ని చూడాలనుకున్న వాళ్ళు మా ఇంటికి రండి, నేను చూపిస్తానంట. చాలా మందికి ఏమో భయం వేస్తుంది, దెయ్యాన్ని చూస్తానికి భయం వస్తుంది. దెయ్యం గురించి మాట్లాడితేనే భయము, ఇంక దెయ్యాన్ని చూపిస్తామంటే భయం ఉండదా? ఏందబ్బా, ఎప్పుడైనా రావచ్చు అంట. సరే, కొంతమంది గుండె ధైర్యం కలిగిన వాళ్ళు వెళ్ళారంట దెయ్యాన్ని చూడటానికి. ఎందుకంటే చూపిస్తానంటుండు కదా. అంటే ఇంటికి వచ్చి ఏంటయ్యా మీరు దెయ్యం అంటే, అప్పుడు ఆయన తన భార్యను చూపించాడంట. ఆలోచించారా? ఇదేంటయ్యా నువ్వు దెయ్యాన్ని చూపిస్తాని చెప్పి నీ భార్యనంటే, దెయ్యం ఎట్లుంటుందో నాకు తెలియదు కానీ ఆ దెయ్యం లాంటి లక్షణాలు మాత్రం ఏమిలో ఉన్నాయి. ఏమి నా కంటికి దెయ్యం లాగానే నిజమే. గయ్యాలితో ఇంట నున్నుటి కంటే మిద్దె మీద ఒక మూలన. ఆలోచించండి, ప్రతి భార్య తన భర్తకు ప్రీతి గలదై ప్రేమ గలదై ఉండాలి కానీ ఒక దెయ్యం లాగుండదు. ఇప్పుడు ఏ భార్య ఏబికి ఎలా ఉంది? దయ్యమే అనుకోవాలంటే ఏమంటుంది? నువ్వు చావరాదంటుంది. భర్త మరణాన్ని నువ్వు కోరుకుంటున్నావంటే గుర్తుపెట్టుకో, నువ్వు భార్య స్థానంలో లేవు, దెయ్యం యొక్క స్థానంలో ఉన్నావు. ఆలోచించండి. ఏవు భార్య ఏమంటుంది? నువ్వు చావరాదా? దేవుణ్ణి దూషించి చచ్చిపోరాదా? ఇప్పుడు ఈమె భార్య పాత్ర పోషిస్తుందా, దెయ్యం యొక్క పాత్ర పోషిస్తుందా? ఎంతో మంది ఉన్నారు, దెయ్యాలు బట్టి వాళ్ళు వస్తారు మా దగ్గరికి, చేతబడి చేసిన వాళ్ళు వస్తారు. భార్యనటయ్యా పాస్టర్ గారికి దండం పెడతా, కాళ్ళు పట్టుకుంటామయ్యా, నా భర్తను బాగు చేయ, భర్త కోసం అన్నోళ్ళు విన్నాక ఇంతవరకు ఒక్కళ్ళు కూడా నేను చచ్చిపెట్టి ప్రార్థన చేయమని. ఈ మాటలు ఒక్కసారి వింటున్న నీవు ఆలోచించు. ఈరోజు నీ భర్తకు నువ్వు ఎలా ఉన్నావు? అసలు బయటలు తీసి పక్కన పడేసి నీ భర్తకు నువ్వు ఎలా ఉన్నావు? ఒక దేవతలాగున్నావా, దెయ్యంలాగున్నావా? ఎన్నిసార్లు నీ భర్త నువ్వు దూషించావు?
ఎన్నిసార్లు నిన్ను బట్టి నీ భర్త ఏడ్చాడు. భార్యకు నొప్పి తగిలితే బజార్ మొత్తం చెప్పుకుంటుంది. ఇంకా వాళ్ళు చాలకపోతే ఫోన్ చేసి అందరు చెప్పుకుంటుంది. ఇంకా చాలకపోతే వాట్సాప్లో పెట్టేస్తుంది. కానీ భర్త అలాంటోడు కాదు. భర్త అలాంటోడు కాదు. నువ్వు 100 మందిని చెప్తావు, బజార్ అని చెప్పేస్తావు, ఆఖరికి పోలీస్ స్టేషన్ కూడా చెప్తావు. మీరు ఆలోచించండి, పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీరు చూడండి, ఎంతమంది భార్యలు భర్తల మీద కేసు పెట్టారు, ఎంతమంది భార్యలు భర్తల భార్యల మీద కేసు పెట్టారు. ఎవరైనా ఒకళ్ళిద్దరు చెప్పండి. పోలీస్ స్టేషన్లో కేసులు ఎక్కువ పెట్టిన వాళ్ళు భర్తలు ఉన్నారా, భార్యలు ఉన్నారా? భార్యలో ఉన్నారండి కదా. ఏ ప్రపంచంలో ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళి గుర్తుపెట్టుకో, భర్తల మీద కేసు పెట్టిన వాళ్ళు భార్యలే ఉన్నారు. ఆలోచించాలి, గమనించండి. పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు ఈ విషయాలు చెబుతున్నా నాకైతే తెలియదు. బహుశా నీ భర్త నిన్ను బట్టి బాధపడుతుండేమో, ఏడుస్తున్నాడేమో, ఎవరికి చెప్పుకోలేక నలిగిపోతున్నాడేమో, కుమిలిపోతున్నాడేమో. చాలా మంది భార్యను బట్టి భర్తలు సూసైడ్ చేసుకొని చచ్చిపోయారు. భార్య ప్రవర్తనను బట్టి చచ్చిపోవాలనుకున్నాడు కూడా బ్రతికాడు. అదే భార్యను బట్టి చచ్చిపోయిన వాళ్ళు కూడా, బ్రతకాలనుకున్న వాళ్ళు కూడా చచ్చిపోయారు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నంటే, ఈరోజు కుటుంబం బాగలేదు, కుటుంబ పరిస్థితులు బాగలేవు. ఒక కుటుంబంలో ఉంటున్నారు, ఒక కుటుంబంలో జీవిస్తున్నారు, కానీ కలిసి పడుకుంటున్నారు, కానీ మనసులు మాత్రం వేరువేరైపోయాయి. ఎవరికి చెప్పుకుంటారు? ఈరోజు దేవుడు సమాధానం లేని భార్య భర్తలకు సమాధానమునిచ్చునుగాక. సంతోషము లేని కుటుంబంలో దేవుడు సంతోషమును కలుగు చేయునుగాక. కాబట్టి చేతులు జోడించి చెప్తున్నాను, నిన్ను బట్టి నీ కుటుంబం పాడు కాకూడదు. ఏబుకేం కావాలి ఇప్పుడు? ఏబుకి ఇక్కడ విషయం చూసినట్లయితే, ఆస్తిని కోల్పోయినందుకు ఏబు బాధపడలేదు, పిల్లలు చనిపోయినందుకు ఏబు బాధపడలేదు, ఆరోగ్యము పోయిందని బాధపడలేదు. కానీ ఇక్కడ ఏబు యొక్క హృదయాన్ని, ఏబు విశ్వాసాన్ని కాదు కానీ ఏబు యొక్క హృదయాన్ని బద్దలు చేసినటువంటి ఒక విషయం ఏంటంటే, ఆ టైంలో ఒక భార్య ఎలా ఉండాలి? ఆస్తి అంతా కోల్పు ఎంతో కష్టపడి ప్రయాసపడి ధనాన్ని సంపాదించాడు, కష్టపడి పిల్లల్ని పోషిస్తా ఉన్నాడు. వాటి విషయంలో ఏబుకు బాధ లేదు, కానీ ఆస్తి పోయినందుకు బాధ లేదు, పిల్లలు చచ్చిపోయినందుకు బాధ లేదు, కానీ ఆరోగ్యం పోయినందుకు కూడా బాధ లేదు. కానీ భార్య వచ్చి చచ్చిపోమంటుంది. బాధల్లో ఉన్న భర్తను అర్థం చేసుకోలేకపోయింది ఈ భార్య. చావు బ్రతుకుల్లో ఉన్నటువంటి భర్తను బ్రతికించవలసినటువంటి భార్య చచ్చిపోమని అడుగుతుంది. ఆలోచించండి. ఏవికి ఎవరున్నారు చెప్పండి? ఇంకా సరే, కొడుకుల నుండి ఒక కొడుకు దగ్గరికి వెళ్ళొచ్చు, కూతురు నుండి ఇంకో కూతురు దగ్గరికి వెళ్ళొచ్చు, తనకంటే ఎవరు లేరు, భార్య ఉంది. ఆ భార్య ద్వారా ఆదరణ పొందవలసిన ఏబు భార్య అంటూ చచ్చిపోమని. బహుశా నాకు తెలిసి ఆ భార్య కోసమే జీవిస్తుంది ఏబు, ఎందుకు నీతిమంతుడు కదా. దీన్ని బట్టి చూస్తే ఏబు తన భార్య ఎంతగానో ప్రేమిస్తుంది, ఎందుకంటే చచ్చిపోవాలని కోరికలే. కానీ భార్య, ఏమేమో తన భార్య కోసం బ్రతకాలనుకుంటున్నాడు, కానీ ఏబు భార్య ఏమో తాను చచ్చిపోవాలని కోరుకుంటుంది. మన మైండ్ సెట్ మార్చుకోవాలి.
దేవుని నమ్మిన మనము, దేవుని మందిరానికి మనము మన ప్రవర్తన చూసి మన కుటుంబ సభ్యులు ఇష్టపడాలి. కాబట్టి ఒకవేళ ఈరోజు ఏబు భార్యలాగా ఒకవేళ నువ్వు ఉన్నట్లయితే ఈరోజు నువ్వు మారాలి. ఈరోజు మారిపోవాలి. వాక్యం ఎంత తెలిసి నువ్వు ఎంత ప్రార్థన చేసినా, ఎంత భక్తిగా ఉన్నా, నీ భక్తి, నీ ప్రవర్తన, నీ భర్తను మార్చలేకపోతే భక్తి వ్యర్థమే, ప్రార్థన వ్యర్థమే, మందిరానికి కూడా వెళ్ళండి. బైబిల్ ఒక మంచి భక్తుడు ఉన్నాడు బెంగళూరులో. రోజు తన భర్త బాగా బాధిస్తున్నాడంట, కొడుతూ ఉన్నాడంట, తిడుతూ ఉన్నాడంట, దూషిస్తుండంట. ఒకరోజు వచ్చి పాస్టర్ గారు చెప్పింది, అయ్యా ఇంకా నా వల్ల కాదు, నా భర్త నన్ను హింసిస్తున్నా, కొడుతున్నాడు. ఆమె ఎందుకు నీ భర్త నిన్ను కొడుతున్నాడు అని అడిగిందంట. అడిగితే మందిరానికి వస్తున్నానని నా భర్త రోజు మందిరానికి వచ్చేప్పుడల్లా కొడుతున్నాడయ్యా. ఆ మనదంట, ఎంత కొట్టిన చంపినా మాత్రం నేను మాత్రము మందిరానికి వస్తాను. అప్పుడు పాస్టర్ గారు అంట, అమ్మ నేను ఒక మాట చెప్తున్నాను, నీవు వెళ్ళి నీ భర్త చెప్పినట్టు నువ్వు చేయి. ఏంది పాస్టర్ గారు ఆ మాట అంటే? అవును, నీవు నీ భర్తను బాధ పెట్టి దేవుని మందిరానికి వచ్చేదానికంటే కూడా మందిరానికి రాకుండా నీ భర్త మాటను దేవుడిని దీవిస్తాడు. ఏంది పాస్టర్ గారు? అవును, దేవునికి ఏది ముఖ్యమో తెలుసా? నీ భర్తను బాధ పెట్టి మందిరానికి వచ్చుట కంటే నీ భర్తను సంతోషపెట్టి నువ్వు ఇంట్లో ఉంటేనే మేలు. వెళ్ళింది ఆమె అదే పని చేసింది. కొన్నాళ్ళకి ఏం తెలుసా? నా భార్య నా మాట విన్నది. గుర్తుపెట్టుకోండి, మందిరానికి వెళ్ళొద్దన్నాడు తప్ప భర్త మాట విశ్వాసాన్ని తొలగించుకోమని చెప్పలేదు. కొన్నిసార్లు ఇష్టం లేదా, నువ్వు మనసులో ఇంట్లో ఉండి ప్రార్థన చేసుకో. భర్తకి ఇష్టం లేకుండా బాధ పెట్టి మనం ఏం చేసినా దేవుడు కూడా మెచ్చడు. అందుకని నువ్వు వెళ్ళి మొదట నీ భర్తకు లోబడు, నీ భర్త మాట వినండి. నీ భర్తకి ఇష్టమైనప్పుడే నువ్వు చర్చికి రమ్మన్నాడు. వెళ్ళి నీ కొంతకాలాలనే మందిరానికి రాకుండా పోయింది. భార్య తన మాట విన్నదని మనసు మారి కొన్ని రోజుల తర్వాత ఇద్దరు వచ్చేసారంట. అదే భర్త మాట వినకుండా మాటికి మందిరానికి వచ్చింటే ఆ వ్యక్తి మారేవాడు కాదు. అందుకని లోబడాలి. ఇక్కడేంటి? మీ సర్పవర్తన వలన మీ భర్తలను రాబట్టవచ్చు. కాబట్టి ఈరోజు ఒకటే, విశ్వాసాన్ని ఇప్పుడు కూడా మనం వెనుక తీయాలి. ఏవు ఆస్తి కోల్పోయింది కానీ విశ్వాసాన్ని కోల్పోయింది. ఏవు యొక్క పిల్లలు చచ్చిపోయారు కానీ ఏవు విశ్వాసం చచ్చిపోయింది. ఏబుకు జబ్బు వచ్చింది కానీ, ఏబుకు సమస్య వచ్చింది కానీ ఏబు యొక్క విశ్వాసానికి సమస్య రాలేదు. ఏబు యొక్క భార్య చనిపోమ్మని కోరుకున్నప్పటికీ ఒక్క మాట కూడా అనకుండా, అమ్మా నువ్వెందుకు అలాంటి మాటలు మాట్లాడతావు? మూర్ఖులు మాట్లాడినట్టు ఎందుకు నువ్వు మాట్లాడతావు? దేవుడు మేలు చేస్తేనే మనకు దేవుడు, కీడు చేస్తే దేవుడు కాదా? దేవుని ఎదురు మేలు మాత్రం అనుభవించాలా, కీడు అనుభవించకూడదా అని విశ్వాసమును కాపాడుకున్నాడు. మనము కూడా ఈ రోజు నుండి ఏది కోల్పోయినా విశ్వాసం కోల్పోకూడదు. ఏది చెడిపోయినా విశ్వాసం చెడిపోకూడదు. ఏది దూరమైనా విశ్వాసం అనేది దూరం కావాలి. కాబట్టి ఇక నుండి విశ్వాసము కలిగి ఈ లోకములో మన విశ్వాస యాత్రను సాగిద్దాము. విశ్వాసాన్ని కాపాడుకొని పౌలు వలె నా పరుగు తుదముట్టించి తిని నా విశ్వాసమును కాపాడుకుంటుని నా కొరకు దేవుడు కిరీటమును ఉంచాడు. ఎందుకు తెలుసా? విశ్వాసాన్ని కాపాడుకున్నాను. డబ్బును కాపాడటానికి ప్రయత్నం చేస్తున్నావా? ఆరోగ్యం కోసం ఎన్ని ఓకే, కానీ అన్నిటికంటే ముఖ్యంగా విశ్వాసాన్ని కాపాడుకునే వ్యక్తులుగా మనమందరం ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఒకవేళ మన విశ్వాసాన్ని
వెనుకకు తీస్తే దేవుని ఆత్మ వాని యందు సంతోషపడ. ఒక్క నిమిషం ఉంటుంది. ఈ విన్న మాటలు ఏదో ఊరకల పక్కన పడేయకుండా సీరియస్ గా ఆలోచిద్దాం ఈరోజు. ప్రార్థన చేసుకో. ప్రేమగల తండ్రి, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తున్నాం నాయన. ఈ యొక్క ఉదయకాల సమయంలో నిజమే ప్రభా, ఏది కోల్పోయినా కానీ విశ్వాసాన్ని కోల్పోకుండా తన విశ్వాసమును కాపాడుకున్నాడు. పౌలు గారు ప్రాణాన్ని ఆయన కోల్పోవటానికి సిద్ధంగా ఉన్నాడు కానీ విశ్వాసాన్ని కోల్పోవటానికి సిద్ధంగా లేడు. అందుకని వారి జీవితంలోనైనా వారి విశ్వాసమును బట్టి అనేక మంది నిన్ను విశ్వసించారు ప్రభు. మా జీవితంలో కూడా నాయన మేము కూడా మాకున్న విశ్వాసాన్ని కాపాడుకునే వ్యక్తులుగా ఉండుటకు మీరే మాకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఉదయకాల సమయం మాటలు మా జీవితంలో ఫలించినట్లు మీరే కృప దయచేయమని ప్రార్థిస్తూ యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సమాధానము మనకును లోకములో ఉన్న సకల పరిశుద్ధులకు సదాకాలము తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్. 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 అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. వందనాలు. థ్యాంక్ యూ.